ఈరోజు నేను స్వయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి 2 కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు, ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు, అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇది ఇలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట. ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి, చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఇవాళ నేను ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రిసీట్ కూడా తీసుకున్నాను.